నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. అనుకున్న విధంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బదిలించినటువంటి కొందూరు రఘువీర్ రెడ్డి ఆధిక్యత పూర్తి స్థాయిలో కనబడుతుండడం జరిగింది. సార్ చెప్పండి, మీరు మొదటి నుంచి అంటున్నారు ఇండియా లెవెల్లో ఒక బెస్ట్ మెజార్టీ సాధించబోతున్నాను. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే మీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం కూడా పార్లమెంట్ పరిధిలో ఉంటుంది అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు, ఆధిక్యత వస్తుందని చెప్పారు. ప్రజెంట్గా చూస్తే ఏ విధంగా సాధించబోతున్నాను కాదండి, సాధించబోతున్నాము అని చెప్పాను. అట్లనే ప్రతి ఒక్క నాయకులు కోరుకున్నట్టు పనిచేసినట్టు, ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసినట్టు మంచి మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. చాలా ఆనందంగా ఉంది. ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు అనుకున్న మెజార్టీ వస్తుందని భావించు సార్? ఇంకెందుకండి, ఓ 4-5 గంటలు అయితే మొత్తం మెజార్టీ తెలిసిపోతుంది. మేము అనుకున్నటువంటి మెజార్టీ తప్పకుండా టచ్ అవుతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇది రాష్ట్రంలోనే భారీ గెలుపు ఉంటుంది. ఓకే, మీ విజయం అనేది ఖాయమైంది దాదాపు. ఎందుకంటే ప్రజెంట్ చూస్తున్న ట్రెండ్ని బట్టి చూస్తే మీరు ఇచ్చినటువంటి హామీల పరంగా కూడా ఇక మీపై చాలా ఒత్తిడి ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంటుంది. సో ఆ హామీల విషయంలో అంటే ప్రజెంట్గా చూస్తే మాత్రము ఇండియాలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ కుటుంబం అనేది వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు ట్రెండ్ పడుతుంది. ఏ విధంగా అనిపిస్తుంది? ఇందాక మీరు హామీల గురించి అడిగినట్టు నాకు ఒక అడ్వాంటేజ్ ఏముందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడానికి కూడా కొంచెం కృషి చేస్తే చాలు. మేము కొంచెం వెళ్ళి కష్టపడి తెచ్చుకుంటే, నిధులు తెచ్చుకుంటే ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చి ప్రజలల్లా మళ్ళీ ఈసారి ఎన్నికలకు పోయే టైంకి నేను ఈ హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పిన ఆ అడ్వాంటేజ్ ఉంది. మీరు అన్నట్టు ఇంకోటి ఇండియా కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడే దిశగా పోతుంది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఇచ్చినట్టు దానికంటే ఎక్కువ హామీలతోని రాష్ట్రానికి కూడా పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాన్ని కూడా పూడుస్తూ ఇంకా మంచి సేవ చేయొచ్చు, ప్రజలకు చెప్పిన దానికంటే ఎక్కువ చేయొచ్చు. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. తప్పకుండా ఇంకా జరగబోయే ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు సాయంత్రం ఫలితాల తర్వాత ఆ మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్య దృష్టిగా తీసుకెళ్తుంది. అదేవిధంగా నల్గొండ పార్లమెంట్కి సంబంధించేసి తాను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చుకునే విధంగా ఉంటాను, అందుకోసం ప్రజలు తను నమ్మడం జరిగింది. తాను అనుకున్నటువంటి మెజార్టీని కూడా సాధించబోతున్నాను. ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఈ యొక్క మెజార్టీ సాధించడంలో, అదేవిధంగా ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతో ఈ మెజార్టీ తనకు పడింది అని చెప్పేసి కూడా కొందూరు రఘువీరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.